ఒక నిర్దిష్టమైన ప్రణాళికత ఉపయోగించకపోతే హైడ్రా డ్రాగన్ అవుతుందన్న కూనంనేని వ్యాఖ్యలకు ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. హైడ్రా అంటే భయానకమైన పేరు. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఎట్లా కలిపారో తెలియదు. కానీ ఒకసారి జనం గుండెల్లో దడబుట్టించే విధంగా హైడ్రా అంటే డ్రాగన్ అనే పదం విన్నాం మనం. డ్రాగన్ ద ఎంట్రీ. డ్రాగన్ అంటే ఏంటి? ఒక భయంకరమైనటువంటి అటువంటి పేరు పెట్టుకుని వాళ్ళు రంగంలోకి వస్తున్నారు. అసలు మీరు ఒక ప్రధానమైన విశ్లేషణతో, కాన్సెప్ట్తో, ఓ నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ హైడ్రాని ఉపయోగించకపోతే నిజంగానే డ్రాగన్ అయింది. డ్రాగన్ కావద్దు మీరు. డ్రాగన్ కాకుండా అది ప్రజలకు, తెలంగాణకు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా ఉండాలి. పేదవాళ్ళని, గుడిసెవాసులు ఎవరైనా ఉంటే వాటిని తొలగించడానికి కొంత టైం ఇచ్చి బాధ్యతాయుతంగా చేస్తాము, అక్కడ వాటిని ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పారు. అదొక మంచి కార్యక్రమం. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ తొలగిస్తారు, కానీ అదే రకంగా కాలేజీలు, స్కూల్స్ ఏదైనా లేక్ ఎఫ్టిఎల్లో కట్టినట్టు గుర్తిస్తే ఇప్పుడు కాలేజీస్, స్కూల్స్ అక్కడ నడుస్తున్నాయి. కాబట్టి ఒక నియంత పరిపాలనలా కాకుండా మానవత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడైనా తాత్కాలికంగా ఇబ్బందులు జరిగినా శాశ్వతంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఏ రకంగా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టేటప్పుడు స్థానికంగా ఉండేటటువంటి చిన్న సన్నకారు రైతులకి ఇబ్బంది కలిగినా లక్షల ఎకరాల భూముల్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్, మంచినీళ్ళ అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రాజెక్టుని ఏ రకంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుందో, ఈ లేక్ ప్రొటెక్షన్ వల్ల తాత్కాలికంగా కొంతమందికి నష్టం జరగవచ్చు, తప్పదది. వాటిని మనం భరించాల్సిన అవసరం ఉంది.